జనగామ మున్సిపల్ ఏ నాయకుని డైరెక్షన్లో 73 సంవత్సరాల చరిత్ర కలిగిన జనగామ మున్సిపల్ ఆనవాయితీని ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ ఆచరిస్తారా లేదా అవమానిస్తారా? గతంలో జనగామ మున్సిపల్లో చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ని కూడా సమానంగా గౌరవించుకునే సంస్కృతి మన జనగామ మున్సిపాలిటీది. మున్సిపల్లో చైర్మన్ పదవికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆ పదవి తర్వాత వైస్ చైర్మన్కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ప్రస్తుతం జనగామ మున్సిపాలిటీ చైర్మన్ మరియు కమిషనర్ పద్ధతి జనగామ చరిత్రకు విభిన్నంగా ఉంది. చైర్మన్ పదవిని ఏ విధంగా ఎన్నుకున్నారో వైస్ చైర్మన్ పదవిని కూడా అదే విధంగా లాటరీ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది. కానీ వైస్ చైర్మన్ పదవి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి రావడంతో ఆ హోదాను తక్కువ చేస్తూ కనీస గౌరవం ఇవ్వకుండా, మున్సిపల్ వ్యవహారాలలో తలదూర్చనివ్వకుండా ఆ పదవికి ఉన్న గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. అసలు ఈ వ్యవహారం వెనుక ఉన్నది మాజీ ఎమ్మెల్యేనా లేదా ప్రస్తుత ఎంపీనా? ఎవరి డైరెక్షన్లో జనగామ మున్సిపల్ ముందుకు వెళ్తుంది? 73 ఏళ్ల చరిత్రలో లేని కొత్త విధానాలను ఇప్పుడు ముందుకు తీసుకురావడానికి గల కారణాలేమిటి? ప్రస్తుత వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచారు. అయితే మళ్ళీ పార్టీలోకి రావాలని ఎంపీ ఆహ్వానించినా తిరస్కరించి ప్రతిపక్ష పార్టీకి వెళ్లడంతో కక్ష సాధింపు చర్యలో భాగంగా మున్సిపల్ మీటింగ్లో వైస్ చైర్మన్ హోదాలో కుర్చీ కేటాయించకపోగా కనీస గౌరవం ఇవ్వకూడదని హుకుం జారీ చేసిన ఎంపీ ఇప్పటికీ ఇదే కారణంతో 2 సార్లు మున్సిపల్ సమావేశాలు వాయిదా వేయడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థికి కౌన్సిలర్ టికెట్ రావడానికి సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే మాటను కూడా లెక్కలోకి తీసుకోకుండా ప్రస్తుత ఎంపీ డైరెక్షన్ ఉండడం విడ్డూరం. రేపు జరగబోయే మున్సిపల్ మీటింగ్లో అయినా 73 ఏళ్ల చరిత్రలో వైస్ చైర్మన్ హోదాకి ఇచ్చిన గౌరవం ఇస్తారా లేదా?